ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను. బైబిల్స్ చూడండి. ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆపద్దినమందు వారిని ఎదురించుటకు. వారు ఎవరు? వారు 12వ వచనంలో జవాబు కనపడుతుంది. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. 13వ వచనంలో ఆపద్దినమందు వారిని ఎదురించుటకు. వారు ఎవరు అనంటే దురాత్మల సమూహము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము, అంధకార సంబంధులకు లోకనాథులు. వీరు శరీరులైతే కాదు, అంటే మానవ మాత్రులు గారు. వీరు ఆత్మ రూపములో ఉన్నటువంటి వారు. ఆపద్దినమందు అనగా యుద్ధ దినమందు, పోరాటము చేయు ఆ సమయమందు వీరందరినీ నీవు గెలిచి నిలబడాలనంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము 14వ వచనము నుండి 17వ వచనం వరకు చూస్తే దురాత్మల సమూహము ఆత్మ సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనవి కావు. కాబట్టి మనము శరీరముతో యుద్ధము చేయగలిగిన పరిస్థితి లేదు. అవి ఆత్మస్వరూపములో ఉన్నవి గనుక మనమును ఆత్మస్వరూపమైన శరీరములో దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని యుద్ధము చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు ఏంటి అనంటే, ఆ సర్వాంగ కవచం ఏంటో, వాటి వలన ప్రయోజనాలు ఏంటో దేవుని వాక్యం చెబుతూ ఉండగా ఒక్కొక్క విషయాన్ని ధ్యానిస్తూ ముందుకెళదాం. 14వ వచనంలో మొదటిగా చూసినట్లయితే, మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడిచ్చు సర్వాంగ కవచములో మొట్టమొదటి విషయం ఏంటి అనంటే, నడుమునకు సత్యము అను దట్టి. నడుము అనే మాట ఇక్కడ తెలుగులో కనపడుతుంది, కానీ ఇంగ్లీష్లో లాయిన్స్ అంటారు. అవేంటి అనంటే, ఈ హిప్ జాయింట్కి లోయర్ రిబ్స్కి మధ్య ఉన్నటువంటిది. అంటే తొడ ఎముకకు పైనున్న రిబ్స్కి మధ్య ఉన్నటువంటి దాన్ని లాయిన్స్ అంటే నడుము అని తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. ఈ నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యము అనేటువంటి బెల్ట్. దట్టి అంటే బెల్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చెబుతున్నటువంటి రీతిన శరీరపరమైనటువంటి పోరాటములో వితౌట్ బెల్ట్ లేకుండా ఏ సైనికుడు యుద్ధానికి పోడు. ప్యాంట్ జారిపోతుందని కాదు, అర్థమవుతుందా? ఈ నడుమునకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటనంటే, ఈ నడుము ద సీట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. భౌతిక సంబంధమైన బలానికి ఇదే మూలమంట. ఇక్కడ నుండే బాడీలో, ఈ నడుము దగ్గర నుండే శరీరంలో బలము జనరేట్ అవుతుంది. గమనించండి, ఈ నడుము దగ్గర నుండే శరీరంలో చేతులతో చేయగలిగినటువంటి ఏ పనికైనా చేతుల్లో బలము కాదు, ఈ నడుము దగ్గర నుండి బలము జనరేట్ అవుతూ ఉంటుంది. నడుము టైట్గా ఉండకపోతే వారు పరిగెత్తడానికి కానీ పని చేయడానికి కానీ బలముగా శత్రువు మీద పోరాడడానికి కానీ అవకాశం ఉండదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కూడా
మీ నడుములు కట్టుకుని మీ దీపములను వెలుగుచుండనీయుడి అనేటువంటి మాట కనపడతా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అలర్ట్గా ఉండడానికి, సిద్ధపడి ఉండడానికి, బలము కలిగి ఉండడానికి, పోరాటము చేయడానికి ఇక్కడ ఖచ్చితంగా స్టిఫ్గా నడుము కట్టుకుని పరుగెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్పినటువంటి నడుమునకు సత్యమును దట్టి అన్నాడు. ఫిజికల్గా లేక భౌతికముగా నడుమునకు బెల్ట్ ఎలాగో ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మ సంబంధమైన నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యాన్ని కట్టుకోవాలంట. అంటే నడుములో నుండి బలము జనరేట్ అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి శరీరంలో సత్యములో నుండి నీకు బలము రావాలి. ఆ సత్యం ఎవరండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆ సత్యం యేసయ్యే. ఇంకొక మాటలో చెప్పాలి అంటే యేసయ్యే నీకు బలమై ఉండాలి. భౌతిక సంబంధమైన నడుము నుండి శక్తి జనరేట్ అయితే ఆత్మ సంబంధమైనటువంటి నడుమునకు సత్యము అనేటువంటి బెల్ట్ కట్టుకొనుట ద్వారా నీకు బలం ఎక్కడి నుండి వస్తుంది? సత్యములో నుండి వస్తుంది. ఆ సత్యము యేసుక్రీస్తే. మరొక చోట వ్రాయబడతా ఉంది యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారం సత్యము అనగా వాక్యము. నీవు అపవాదితో పోరాడడానికి నీకు బలం వచ్చేది ఎక్కడి నుండో తెలుసా? అయితే యేసయ్య నుండి, లేకపోతే వాక్యములో నుండి. తప్పితే వేరే చోట నుంచి నీకు బలం వచ్చే అవకాశం లేదు. శరీరపరంగా ఎవరితోటన్నా పోరాడాలి అంటే ఖచ్చితంగా నీ నడుము స్టిఫ్గా ఉండాలి. నీ నడుమునకు టైట్గా బెల్ట్ ఉండాలి. లేని పక్షంలో పరుగెత్తలేవు, లేని పక్షంలో బలముగా శత్రువును ఎదుర్కొనలేవు, పోరాడను లేవు. ఆత్మ సంబంధమైన జీవితానికి వచ్చేసరికి నీ నడుమునకు, ఆత్మ సంబంధమైన నడుమునకు సత్యము అనేటువంటి బెల్ట్ ఉండాలి. ఆ సత్యము యేసు ప్రభువే, ఆ సత్యము వాక్యమే. ఆయనలో నుండే, ఆయన ద్వారానే, ఆ వాక్యము గుండానే నీకు బలం వస్తుంది అపవాదిని జయించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదితో నీవు పోరాడే ఆ పోరాటంలో నువ్వు గెలవాలనంటే నీ బైబిల్ జ్ఞానం పనికిరాదు, నీ విశ్వాస జీవిత సుదీర్ఘకాల ప్రయాణం పనికిరాదు, నీవు చేసిన సువార్త పరిచర్య జీవితం పనికిరాదు, ఎన్ని సంవత్సరాల నుండో దేవుని కొరకు నేను జీవిస్తా ఉన్నాను పనికిరాదు. ఇవేవి పనికిరావు. అపవాదితో నీవు పోరాడి గెలవాలి అనంటే నీకు బలం కావాలి. ఆ బలం సత్యములో నుండి రావాలి. ఆ బలం యేసయ్యలో నుండి రావాలి. ఆ బలం వాక్యములో నుండి రావాలి. తప్పితే వేరే అవకాశం లేదు. అపవాదితో పోరాడేటువంటి ఏ క్రైస్తవ విశ్వాసి, ఏ క్రైస్తవ సైనికుడైనా బలం పొందాల్సింది యేసయ్య నుండే, వాక్యము నుండే. దురదృష్టవశాత్తు చాలామంది యేసు ప్రభువారు వాక్యము విడిచిపెట్టి అపవాదితో పోరాడుతున్నామని భ్రమలో అపవాదితో కలిసిపోతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో. వాక్యం లేకుండా, యేసయ్య లేకుండా అపవాదిని నీవు నేను తరిమి కొట్టలేం. ప్రార్థన చేస్తే దయ్యాలు పోతా ఉన్నాయి, ప్రార్థన చేస్తే రోగాలు పోతా ఉన్నాయి, ప్రార్థన చేస్తే దురాత్మలు పోతా ఉన్నాయి, ప్రార్థన చేస్తే స్వయంగా లూసిఫర్ వాడే వచ్చి వాడు పారిపోతున్నాడని కొంతమంది పాస్టర్లు గిమిక్కులు చేస్తూ ఉన్నారు. వాక్యం లేకుండా, అక్కడ యేసయ్య లేకుండా అపవాది ఎందుకు వెళ్ళిపోతాడు చెప్పండి? వాడిని గెలవాలి అని అంటే ఉన్న ఒకే ఒక అవకాశం యేసయ్య, ఆయన మాట. అది చెప్పట్లేదు అక్కడ, అది ఉండట్లేదు అక్కడ, అది అసలు ప్రస్తావనే లేదు. వాస్తవాన్ని, నిజాన్ని మనం గమనించాలి. తర్వాత ఏమంటా ఉన్నాడు? నీతి అను మైమరవు తొడుగుకొని. నీతి అనేటువంటి మైమరవు. మైమరవు అనంటే బ్రెస్ట్ ప్లేట్, ఛాతి మీద ఉండేటువంటిది. ఈ ఛాతి మీద ఉండేటువంటి ప్లేట్ భౌతికముగా ఎందుకు అనంటే ఈ ఛాతి లోపల, రిబ్స్ లోపల అత్యంత విలువైనటువంటి ఆర్గన్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. ఏంటి అవి అనంటే మొట్టమొదట లంగ్స్
ఊపిరితిత్తులైతే రెండవది గుండె. ఈ లంగ్స్ అనేటువంటివి శ్వాసకు ప్రాణాధారం అయితే గుండె జీవానికి ఆధారమై ఉన్నది. ఎందుకు ఈ బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటారు సైనికులు అనంటే, శత్రువు వేస్తున్నటువంటి బాణాలు ఒకవేళ స్ట్రైట్గా బ్రెస్ట్ ప్లేట్ లేనట్లయితే స్ట్రైట్గా వచ్చి గుండెల్లోనికి దిగితే ఊపిరితిత్తి డ్యామేజ్ అయినా చచ్చిపోతాడు, గుండె డ్యామేజ్ అయినా చచ్చిపోతాడు. కాబట్టి ఏం చేస్తారు అనంటే, ఈ ఊపిరితిత్తులను ఈ గుండెను కాచుకోవడానికి మైమరవు ఈ బ్రెస్ట్ ప్లేటు వారు ధరించి యుద్ధాలకు వెళ్తారు. ఈ ఊపిరితిత్తులు గుండెను కలిపి ప్రాణము అని చెప్పచ్చు. ఈ బ్రెస్ట్ ప్లేట్ ఆత్మీయ అర్థంలోనికి వచ్చి చూసినట్లయితే మన యొక్క ఆత్మ సంబంధమైన ప్రాణాన్ని కాపాడగలిగేది ఏదైనా ఉన్నది అనంటే అది నీతి అని వాక్యం చెప్తా ఉంది. నీతి అనేటువంటి బ్రెస్ట్ ప్లేట్ని మీ ప్రాణాలకు కాపుదలగా వేసుకోండి. నీతి. వాట్ ఈజ్ నీతి? నీతి అంటే ఏంటి? భౌతికముగా లేక మనం జీవిస్తున్నటువంటి సమాజంలో చూసినట్లయితే నైతికత అంటే ప్రజల యొక్క దృష్టిలో ఇది మంచి, ఇది చెడు, ఈ భేదాన్ని తెలుసుకొని ప్రవర్తించడం నీతిగా ప్రవర్తించడం. దేవుని యొక్క దృష్టిలో లేక ఆత్మ సంబంధమైనటువంటి కోణములో నీతి అనేటువంటి మాటకు అర్థం ఏంటనంటే, దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండడం. దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండడం అంటే వాక్యానుసారం నడవడం. దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా ఉండడం నీతి. అందుకనే అబ్రహాము నుండి చివరి వరకు చూసినటువంటి ఎవరి జీవితాల్లోనైనా యథార్థవర్తనుడు అని దేవుడన్నా, నోవాహును గురించి నీతిపరుడు అని అన్నా, లేకపోతే అబ్రహామును గురించి నీతిపరుడు అని అన్నా, అండ్ యోబును గురించి నీతిపరుడు అని అన్నా, దేవుని దృష్టిలో వారు యథార్థముగా అంటే కరెక్ట్గా ఉన్నారు. వాళ్ళు దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి, దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు, దేవుడు కొన్ని కట్టడలను ఇచ్చాడు. వాటి ప్రకారముగా వారు నడుస్తూ వచ్చారు కాబట్టి దేవుని దృష్టిలో వారు కరెక్ట్ అన్నట్లుగా కనపడ్డారు. ఆత్మపరమైన దేవుని ఉద్దేశం ఏంటి అనంటే, మన యొక్క ఆత్మ సంబంధమైన ప్రాణము అనగా మన ఆత్మను కాపాడుకోవాలి అనంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనము రైట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. దేవుని దృష్టికి సరి అయిన రీతిలో ఉండాలి. అదే నీతి. అలాంటి దాన్ని మన ప్రాణానికి కాపుదలగా చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సేవకుడు అబ్రహామును గురించినటువంటి ఒక ప్రస్తావన లేక మాట పరిశుద్ధాత్మ దేవుడు రోమీయులకు రాసిన పత్రికలో వ్రాయించాడు. ఒకసారి చూద్దాం. రోమ పత్రిక 4వ అధ్యాయం 20-21 చూస్తే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతిపరుడై అబ్రహామునకు ఒక విషయాన్ని నీతిగా ఎంచడానికి కారణమైంది. దేవుడు ఏ విషయాన్ని బట్టి అబ్రహామును నీతిపరుడు అన్నాడు అనంటే, దేవుని దృష్టిలో అతడు కరెక్ట్గా ఉన్నాడు, రైట్ పర్సన్గా ఉన్నాడు. దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? చాలామంది క్రైస్తవులైనటువంటి వారు పాస్టర్ దృష్టికి, తోటి విశ్వాసుల దృష్టికి, సమాజం దృష్టికి దీని కొరకే ప్రయాసపడతారు. మంచిదే. సమాజం దృష్టిలో కూడా మనం చాలా కరెక్ట్గా ఉండాలి. తోటి విశ్వాసుల విషయంలో కూడా మనం కరెక్ట్గా ఉండాలి. పాస్టర్ విషయంలో కూడా మనం కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు చూసినప్పుడు బాగుండు, వెరీ గుడ్. వీటి ద్వారా మనము పొందేటువంటిది లోకపరమైనటువంటి సాక్ష్యం. మరి దేవుని ఎదుట కూడా మనకి సాక్ష్యం కావాలి అంటే దేవుని దృష్టిలో కూడా మనము క్రమమైనటువంటి వారముగా ఉండాలి. సో అపవాదితో పోరాడేటువంటి క్రమములో వాడు వేసేటువంటి బాణాలు నీ ఆత్మీయ జీవితాన్ని
చంపేయకుండా ఉండాలి అనంటే దేవుని దృష్టిలో నీవు కరెక్ట్గా ఉండాలి. ఇట్ మీన్స్ వాక్యానుసారం నీవు నడవాలి. వాక్యానుసారం నడిచేవాడే దేవుని దృష్టికి నిందారహితుడు తప్ప తన దృష్టికి తాను జ్ఞాని అయినవాడు కానీ తన దృష్టికి తాను వాక్యానుసారం నడుస్తున్నాను అని భ్రమపడుతున్నవాడు దేవుని దృష్టికి నిందారహితుడైతే కాదు. తరువాత చూసినట్లయితే పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడు. షార్ట్లో చూసినట్లయితే పాదములకు సిద్ధ మనస్సు అను జోడు. జోడు తెలుగులో జోడు, ఇంగ్లీష్లో షూస్ అంటారు. ఇక్కడ షూస్, ఈ షూస్ లేకపోతే ఈ చెప్పులు కాదు, కరెక్ట్ కాదు, అది సరైనటువంటి తర్జుమా కాదు. ఇక్కడ సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడు కాదు, ఇంగ్లీష్లో చూస్తే షూస్ అని ఉంటాయి. పరిగెత్తేటువంటి వాడు చెప్పులు వేసుకుంటే బాగా పరిగెడతాడా, షూస్ వేసుకుంటే బాగా పరిగెడతాడా? హుసేన్ బోల్ట్కి చెప్పులు వేసుకుని పరిగెట్టాలని చెప్పాలా? బోల్ట్ ఎవరో తెలుసా? వద్దులేండి, నేను చెప్పి టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లా. షూస్ వేసుకుంటే క్విక్గా ఉంటారు. మీరు ఏ సైనికుడు అయినా యుద్ధంలో చెప్పులు వేసుకోవడం చూసారా? పూర్వ దినాల్లో షూస్ ఉన్నాయండి పాస్టర్ గారు అని అంటే, పూర్వ దినాల్లో షూస్ లేవు, కానీ చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పులు ఇక్కడ వరకు ర్యాప్ చేసి ఉంటాయి. అంటే చర్మముతో కట్టబడినటువంటి కొన్ని తాడులు లాంటివి ఉంటాయి, అవి అల్లేసుకుంటారు మోకాళ్ళ వరకు. అంటే చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు కానీ అటు కానీ కదలదు, కాలును విడిచి పాదాన్ని విడిచి జరగదు. తరువాత టెక్నాలజీ బాగా వచ్చింది ఈ రోజున. షూస్, ఇక్కడ వ్రాయబడినటువంటి షూస్ ఎందుకని అని అంటే, మనము దాని యొక్క ఉపయోగాన్ని గమనించి చూస్తే ఇదేంటనంటే థ్రస్ట్ అంటారు. థ్రస్ట్ని జనరేట్ చేయడానికి ఉపయోగపడేది. ఇంకొక మాట తెలుగులో చూసినట్లయితే వేగముగా ముందుకు నెట్టడానికి ఉపయోగపడే బలాన్ని జనరేట్ చేస్తుంది. అంటే ముందుకు దూసుకుపోవడానికి షూస్ అనేటువంటివి అవసరం. ఈ షూస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే వేగంగా ముందుకు కదలడానికి ఉపయోగకరమైనటువంటి థ్రస్ట్ని, బలాన్ని విడుదల చేస్తాయి. మనం పరిగెత్తాలంటే, మనం పరిగెత్తడం కాదు కానీ మీరు ఎప్పుడైనా ఒలింపిక్స్లో కానీ ఈవెన్ కొన్ని స్పోర్ట్స్లో కానీ పరుగెత్తుతారు కదా, రన్నింగ్ రేస్లు ఉంటాయి కదా, వాళ్ళు స్టార్టింగ్ పొజిషన్ ఎలాగుంటుంది, వారు ముందు టేక్ ఆఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూస్తే, ఆ షూస్ వారు పరిగెత్తుతున్న విధానం, ఆ కాళ్ళలో నుండి వస్తున్నటువంటి బలం, అది ఎంత స్పీడ్కి వారిని ముందుకి నడిపిస్తూ ఉందో మనకు అర్థమవుతుంది. సో దేవుడు చెబుతున్నటువంటిది ఏంటనంటే, భౌతికపరమైనటువంటి పాదాలకు షూస్ సేఫ్టీతో పాటు ఎక్కడికైనా వెళ్ళడానికి, పరుగెత్తుకుని వెళ్ళడానికి, అపవాది మీద పడడానికి, అలర్ట్గా ఉండడానికి ఇవి వేగంగా మనలను ముందుకు నడిపేవి. ఆత్మీయ అర్థంలోనికి వచ్చి చూసినట్లయితే సిద్ధ మనసు అనేటువంటి షూస్ నీకు కావాలి అని దేవుడు అంటా ఉన్నాడు. భౌతికంగా షూస్ వేసుకుంటే మనం యాక్టివ్గా ముందుకు పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయంగా యాక్టివ్గా ఉండాలంటే ఏం కావాలంట? సిద్ధ మనసు కావాలంట. ఆ షూస్ లేకపోతే అక్కడే కూర్చుంటాడు. వింటున్నారా? ఆ షూస్ లేని సంఘాలు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. ఆ షూస్ లేని పాస్టర్ గారు అక్కడే ఉంటాడు. ఆ షూస్ లేని విశ్వాసి అక్కడే ఉంటారు, ముందుకెళ్ళరు. అపవాది పరుగెత్తుకుని వస్తూ ఉంటే పోరాడేటువంటి సైనికుని యొక్క గుణం ఎలా ఉండాలి? శత్రువు ఎదురొస్తూ ఉంటే వీడు కూడా అంతే స్పీడ్, ఇంకా వీలైతే అంతకు మించిన స్పీడ్తో వెళ్ళి శత్రువును కలబడాలి. అపవాది వస్తూ ఉంటే రాణి చూద్దాం అని ఇక్కడ కూర్చుంటే ఎట్లా, వాడు వచ్చి మీద పడతాడు, ఇంకా తర్వాత చూసేది ఏమి ఉండదు. దేవుని బిడ్డలారా, విశ్వాసికి దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచంలో తరువాత వచ్చేటువంటి కవచం ఏంటయ్యా అనంటే సిద్ధ మనసు అనేటువంటి షూస్ కావాలి. విశ్వాసికి కావాల్సినటువంటి షూస్ అంటే ముందుకు నెట్టేటువంటి బలం ఇచ్చేటువంటిది సిద్ధ మనసు. ఈ సిద్ధ మనసు చాలా పని చేస్తుంది. సిద్ధ మనసు
ఒకవేళ నువ్వు సిద్ధపడినటువంటి మనసుతో ఉంటే దేవుని కొరకు ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత ప్రయాస అయినా కానీ పని చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయి. ఒకవేళ నువ్వు సిద్ధపడని మనసుతో ఉన్నట్లయితే నిన్ను లాక్కుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టినా కూడా నీ వలన ప్రయోజనం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడాడు. ఫిలిప్పుతో అన్నాడు, ఫిలిప్పు, నీవు సువార్త నిమిత్తం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఫిలిప్ ఎక్కడో ఉన్నాడు. ఫిలిప్ వెళ్ళి సువార్త చేయాల్సినటువంటి వ్యక్తి మరొక చోట ఉన్నాడు. యెరూషలేము వచ్చి గాజా మార్గంలో మరలా తిరిగి తన దేశం వెళ్ళిపోతా ఉన్నాడు ఒక ఇథియోపియా దేశస్థుడు. అతనికి హృదయం ఉన్నది యేసు ప్రభువుని తెలుసుకోవడానికి. అతని యొక్క మనసును ఎరిగిన వాడు దేవుడు అతనికి సువార్తను ప్రకటింప చేయడానికి ఫిలిప్పుతో దేవుడు మాట్లాడాడు. ఫిలిప్పు పలానా వ్యక్తి ఇలా దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళాలయ్యా. అయ్యా నైట్ కదా, అయ్యా డే కదా, అయ్యా ఎండగా ఉంది కదా, అయ్యా ఏసీ లేదు, అయ్యా ఇలా అలా ఏం చెప్పలా. సిద్ధ మనస్సు, ఆ షూస్ కలిగి ఉన్నాడు ఆ దేవుని సేవకుడు. అతనికి వెహికల్ లేదు, ఎవ్వరూ అతనికి ఏమి ఇవ్వలా, లిఫ్ట్. పరుగెత్తుకునే పోయాడు. బైబిల్లో కనపడతా ఉన్నాయి కొన్ని వచనాలు, పరుగెత్తినట్లేనే వాక్యంలో వచనాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. పరుగెత్తుకునే పోయాడు. అతడు నడుము కట్టుకుని పరుగెత్తుకుపోయాడంట. మొదట మనం చూసాం, బలం అక్కడి నుండే జనరేట్ అవుతుంది. నడుము కట్టుకుని పరుగెత్తుకుని పోయాడు. అతడు దేవుని యొక్క సన్నిధిలో సువార్త చేయడానికి సిద్ధ మనసు అనే షూస్ కలిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి చెప్పగానే అతడు బయలుదేరి పరుగెత్తుకుని వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగానే ఆ వ్యక్తికి వాక్యాన్ని ప్రకటించాడు. అద్భుతమైన రీతిలో ఆ అన్యుడైనటువంటి అధికారి బాప్తిస్మం తీసుకుని రక్షింపబడి ఇంటికి వెళ్ళినట్లుగా బైబిల్లో చెప్తా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యంలో మనం కనబడుతున్నటువంటి శరీరపరమైన ఈ కవచాలు ఆత్మపరమైన కవచాలుగా మనం పోల్చి చూసుకోవాల్సినటువంటి వారం. ఆత్మపరమైనటువంటి మన పాదములకు సిద్ధ మనసు అనేటువంటి షూస్ కావాలి. దేవుని సువార్త కొరకైనా మరి దేని కొరకైనా సిద్ధ మనసు. అదేం విచిత్రమో తెలియదు కానీ వాక్యానికి పెద్ద సమయం ఇయ్యం, దేవుని యొక్క ప్రస్తావనకు మనం సమయం ఇయ్యం, మన ఇంట్లో దేవుని గురించి మాట్లాడుకోవడానికి సమయం ఇయ్యం. మిగతా వాటన్నిటికీ కూడా ఎనఫ్ టైం ఉంటుంది మన ఇంట్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన వ్యాపారాల్లో. దేవుడు అని అనగానే మనం బిగిసిపోతాం ఎక్కడికక్కడ. సిద్ధ మనసు లేనటువంటి వారం మనం. దేవుడు అని అనగానే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలోనికి వెళ్ళిపోతాం మనం. ట్రాన్స్ అంటారు చూసారా? లేదండి ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసి అయిన వారు దేవుని నిమిత్తమై ఆయన మహిమార్థమై సిద్ధ మనసు కలిగి నిరంతరం యాక్టివ్గా అలర్ట్గా ఉండాల్సినటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అండ్ యాక్టివ్గా లేని పరిస్థితుల్లో యుద్ధంలో గెలవడం పక్కన పెడితే అసలు యుద్ధం చేయడానికే అవకాశం ఉండదు. ఎందుకని? మనం యాక్టివ్గా ఉంటామో లేదో తెలియదు. ఒకవేళ మనం బద్ధకంగా ఉన్నట్లయితే మన శత్రువు మాత్రం టోటలీ యాక్టివ్. శత్రువు అపవాది అని వాక్యం చెప్తా ఉంది, కానీ వాడి యొక్క శక్తిని గురించి బైబిల్ అనేక చోట్ల ప్రస్తావించింది. వాడు ఎలాంటి వాడై తిరుగుతున్నాడంట? గర్జించు సింహము వల్లే. వింటున్నారా? వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. పాస్టర్స్ అయితే వారం ఆదివారం టు ఆదివారం, శుక్రవారం టు శుక్రవారం, కానీ వాడు 24/7 పని చేస్తున్నాడు. అంటే రోజుకి 24 గంటలు ఇంటూ వారానికి 7 రోజులు, 24/7 అంటే పని చేస్తూనే ఉన్నాడు. నిర్విరామంగా పని చేస్తూ ఉన్నాడు. ఏంటా పని? దాడి చేయడం, విశ్వాసుల మీద పడడం. విశ్వాసులకేమో ఈ సర్వాంగ కవచం ఉండి ఏడవదాయ్యా కదా, దొరికిపోతూ ఉన్నారు చాలామంది. దొరికిపోతున్నారు, చచ్చిపోతున్నారు చాలామంది. దేవుడు అంటా ఉన్నాడు, ఇది చూడండి అయ్యా, దీని గురించి ఆలోచించండి అయ్యా అని అంటే ఒక ప్రసంగానికి దాన్ని పరిమితం చేస్తాం. అది మన జీవితాల్లోనికి తెచ్చుకోవడానికి మాత్రం అబ్బే అలా కాదు. వాక్యం బాగా చెప్పారు, దట్స్ ఆల్. ఓ సర్టిఫికేట్ ఆయన మొఖాన్ని పాడేస్తారు అంతే. దేవుని బిడ్డలారా, మనం తెచ్చుకున్నంతకాలం
అపవాది మన మీద వేసే ప్రతి బాణానికి మనం అయ్యి బాబోయ్ అమ్మ బాబోయ్ అంటూ ఏడుస్తూ ఉండాలి. వింటున్నారా? దేవుడు చెప్తా ఉన్నాడు, ఆత్మపరమైనటువంటి సిద్ధపాటు, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. తర్వాత ఏమంటా ఉన్నాడు 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోండి. విశ్వాసము అనే డాలు ఎందుకండి? డాలు తెలుసా? డాలు యుద్ధాలు చేసేటప్పుడు ఎడమ చేతిలో ఉంటుంది ఎక్కువగా కదా, ఎక్కువగా కుడి చేతి వాటం కత్తి ఉంటుంది, ఎడమ చేతికి డాలు అనేది ఉంటుంది. ఇది డిఫెన్స్ కోసం. అంటే శత్రువు వేసే ఎలాంటి బాణమైనా లేక ప్రయోగించే ఎలాంటి ఆయుధాన్నైనా మన మీద పడకుండా మనము దానిని అడ్డగించి తప్పించుకోవడానికి ఉపయోగపడేది డాలు. షీల్డ్ అంటారు, డాలు. ఇది భౌతిక సంబంధమైనటువంటి పోరాటంలో ఆ రీతిగా ఉపయోగపడుద్ది. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో అపవాది నిరంతరం అగ్ని బాణాలు వేస్తాడు అని మనం చూస్తాం. నిరంతరం వాడు మన మీద దాడి చేస్తాడు అని మనం వింటూ ఉన్నాం. అండ్ ఈ వచనాలలో, పై వచనాల్లో చూస్తే మీరు నిరంతరం పోరాటమే చేస్తూ ఉన్నారయ్యా అని దేవుని వాక్యమే చెప్పకనే చెప్తా ఉంది. సో వాడు నిరంతరము ప్రయోగిస్తున్న ఏ బాణమైనా ఏ ఆయుధమైనా నీవు నేను డిఫెండ్ చేసుకొని దాన్ని అడ్డగించి మనం తప్పించుకోవడానికి మనం వాడాల్సినటువంటిది ఆత్మీయ కోణంలో, ఆత్మ సంబంధమైనటువంటి ఈ సర్వాంగ కవచంలో తరువాత కవచం ఏంటంట? విశ్వాసం. ఈ విశ్వాసము ద్వారా అపవాది నుండి వస్తున్నటువంటి ప్రతి విధమైన అనుమానాలు, అవమానాలు, శోధనలు ఇవన్నిటిని కూడా అడ్డుకొని తప్పించుకోగలం. విశ్వాసం. ఈ దినాల్లో క్రైస్తవుల్లో అనేకమైన అనుమానాలను కలుగజేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల్లో దాదాపు 90% పూర్తిగా అవగాహన కలిగి ఉండరండి. దేవుని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండరు. కాబట్టే అపవాది వేస్తున్న అనుమానాలు అనేటువంటి బాణాలకు చాలామంది గురి అయి ప్రభువును విడిచిపోతూ ఉన్నారు. దేవుని గురించి పూర్తి అవగాహన కావాలి అనంటే వాక్యం మినహా మరేం లేదు, బైబిల్ చదవాలి. మనం పేరుకి క్రైస్తవులం, బైబిల్ చదవం. మనకి పేరునకు క్రైస్తవులు అనే పేరు ఉంటుంది కానీ మనకి పాటలు రావు. పేరుకి క్రైస్తవులం, మనం కేవలం క్రైస్తవులు. ఇదే వాక్యం చదవని వాడు క్రైస్తవుడు ఎందుకు అవుతాడు? కీర్తనలలో కొన్ని కీర్తనలు కూడా కనీసం కంఠస్థం రాని వాళ్ళు క్రైస్తవులు, విశ్వాసులు ఎలా అవుతారు చెప్పండి? ఏదైనా వర్క్లోనికి వెళ్తున్నామనంటే, ఏదైనా జాబ్లోనికి వెళ్తున్నామంటే అక్కడ ఏంటో ఆ జాబ్లో ఏమేం చేయాలో మనం నేర్చుకుని దాన్ని మనం కంఠస్థం చేసుకొని మనం వెళుతున్నటువంటి నిరంతరం చేసే ఆ పనిలో దానిని ఖచ్చితంగా జరిగించాలి. ప్రతిరోజు ఫ్రెష్ మైండ్ తోటి వెళ్ళి కూర్చున్నావు అనుకో, ప్రతిరోజు నీకు ఎవడు నేర్పుతాడు చెప్పు? ట్రైనింగ్ పీరియడ్ అని 1 వారమో 2 వారాలు చెప్తారు, ఆ తర్వాత చేసుకోమని ఉద్యోగం ఇస్తారు. ఆ ఉద్యోగంలో ప్రతిరోజు సార్ ఇదేంటి సార్ ఇక్కడ ఎక్కడ నొక్కాలి సార్, అది ఏం చేయాలి సార్ అని అడిగితే వాడు నీ ఉద్యోగం పీకి నిన్ను అవతల పొమ్మంటాడు. మరి దేవుని సన్నిధికి వచ్చే మనం కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ మైండ్తో వస్తూ ఉన్నాం. వాక్యం వినం, ఒకవేళ విన్నా కానీ మర్చిపోతాం. పాటలు పాడం, ఒకవేళ వచ్చినా కానీ మాకు వచ్చిన పాటలు మీరు పాడరని మీరు నన్ను అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను దాదాపు స్తోత్రాంజలి దాటి వెళ్ళను మోస్ట్లీ. మరి కనీసం ఆ బుక్లో ఉన్న పాటలు కూడా పాడం. ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నానంటే మనకి మినిమం నాలెడ్జ్ కావాలి దేవునిలో. లేని కారణంగానే అపవాది వేస్తున్న అనుమానాలు అనేటువంటి బాణాలకు అనేక మంది గురి అవుతూ ఉన్నారు. వాక్యం లేదు కాబట్టి విశ్వాసం ఉండదు. ఎందుకని? రోమా 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అంటే యేసు ప్రభువును గురించిన వాక్యం వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. అంటే వాక్యం చదవని వ్యక్తివి వినేటువంటి ఓపిక కూడా నీకు ఉండదు. ఒకవేళ విన్నా కానీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తావు. విశ్వాసం ఉండదు. ఆ విశ్వాసం లేని కారణంగా ఏమవుతుంది? అపవాది వేస్తున్న ఆ బాణాలకు
వాడు వేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలకు మనం లోనైపోయే ప్రమాదం. దేవుడు ఏమంటున్నాడు? అలా కాదయ్యా, వాడు వేసే బాణాల నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఖచ్చితంగా నీ దగ్గర డాల్ ఉండాలి. యుద్ధానికి వెళ్ళడం అనేది ఒక కత్తి పట్టుకుని వెళ్ళిపోతే కుదరదు. అవతలి వైపు వాడు నీ మీద ప్రయోగిస్తున్న దేన్నైనా డిఫెండ్ చేసుకోవడానికి డాల్ ఉండాలి. అంటే విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాసము ద్వారా నీవు బలపడి అపవాది వేస్తున్నటువంటి ఏ బాణమునైనా డిఫెండ్ చేసుకుని అడ్డగించి నువ్వు తప్పించుకోవాలి, నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి. మరి విశ్వాసం అనేటువంటి డాలును కలిగి ఎంతమంది ఉన్నాము? ప్రభు అంటూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పి ఎన్ని చెప్పాడు? 1, 2, 3 చెప్పాడు. 3 చెప్పిన తర్వాత ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు కూడా అని అంటూ ఉన్నాడు. 4వది తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే 17వ వచనంలో కనపడతా ఉన్నది. 5వది రక్షణను శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే హెల్మెట్ తెలుసా అండి మీకు? అందరికీ తెలుసు. శిరస్త్రాణం తెలుసా అండి? తెలీదు. అది మన తెలుగు. శిరస్త్రాణము ధరించి రండి అని పోలీస్ అంటే అది ఏంటండి అని అడుగుతాం మనం కదా. ఎందుకని? మనకి తెలుగు కంటే ఇంగ్లీషే ఎక్కువ. సో యూజ్ చేయడం తప్పని కాదు, కానీ హెల్మెట్ అని వాడడం. శిరస్త్రాణం లేక హెల్మెట్ ఇది శిరస్సునకు సెక్యూరిటీ ఇచ్చేటువంటిది. శిరస్సునకు ఏం చేస్తుంది? కవరింగ్ ఇచ్చేటువంటిది. శిరస్సులో ఏముంటుందండి? గుండె ఉంటుంది. అవునా? ఏముంటుందండి? ఏముంటుందండి? మీకు లేదండి? ఉన్నదండి? చెప్పండి మరి. బుర్రలో ఏమున్నదండి? మెదడు బ్రెయిన్. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం పెట్టుకుంటాం మనం? హెల్మెట్ పెట్టుకుంటాం. బైక్ మీద ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాటకాలు ఆడి ఎదవేషాలు వేసి కట్టింగ్లు ఇద్దామని చెప్పి స్లిప్ అయిపోయి ఫోన్ మాట్లాడుతూ ఇంకేదన్నా అయ్యి ఎవడన్నా కొట్టేసి అప్పుడు ఏమవుతుంది? మనకి హెల్మెట్ లేకపోతే డైరెక్ట్గా ఒకవేళ తలతో వెళ్ళి గోడకు కానీ తలతో నేలను కానీ గట్టిగా ఢీకొన్నాం అనుకోండి, ఏమవుతుంది? తల పగులుద్ది. తల పగిలిద్ది ఏమవుతుంది? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సగం పని చేయదు, ఎవరిని గుర్తుపట్టం, కొంత పని చేయదు, చేతులు గాళ్ళు. అందుకే ఏం చేస్తాం మనం? హెల్మెట్ పెట్టుకుంటాం. అండ్ బైక్ మీద డ్రైవ్ చేసి హెల్మెట్స్ పెట్టుకుంటున్న వాళ్ళకి కూడా నేను తెలియజేస్తున్న మాట ఏమిటంటే, కొన్ని హెల్మెట్లు రోడ్డు మీద అమ్మేస్తున్నారు. అలాంటి హెల్మెట్లు పెట్టుకోకండి. మీరు కాలేజ్ తొక్కినా కానీ అది ఇరిగిపోతున్నాయి. ఖచ్చితంగా కంపెనీయే ఖరీదైనా కానీ ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి 4,000 అయినా 5,000 అయినా కానీ మంచి హెల్మెట్సే తీసుకోండి. రోడ్ సైడ్ అమ్మేవి అసలు నమ్మకండి, తీసుకోకండి. ఆ పోలీస్ బాధ పడలేక కాదు, మన ప్రాణాల రక్షణ కొరకు. భలే మాట్లాడతారండి. మెదడుకి ఏమన్నా అయితే మనం చచ్చిపోతామా అని అంటే అసలు ముఖ్యమే అదిరా బాబు. వింటున్నారా? గుండె, శ్వాస ఇది చాలా ఇంపార్టెంట్. గుండె, శ్వాస, లంగ్స్ ఈ రెండు ఉన్నప్పటికీ బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకో, బ్రతికుండి ఉపయోగం లేదు. వైద్య పరిభాషలో బ్రెయిన్ డెడ్ అంటారు. వింటున్నారా? బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పనిచేయకుండా ఆగిపోతుంది, మెదడు చచ్చిపోద్ది. అవకాశం కూడా ఉంది. మెదడు చచ్చింది అని అంటే గుండె పని చేస్తూ ఉన్నా, ఊపిరితిత్తులు పనిచేస్తున్నా మనిషి పనికిరాడండి. మనిషి పనికిరాడు. అలాంటి వాళ్ళ పరిస్థితులను గురించి వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్కి అప్లై చేసుకుని, సార్ ఇంకా బ్రెయిన్ డెడ్, వాడి బతికే అవకాశం లేదు కాబట్టి చచ్చిపోవడానికి అవకాశం ఇవ్వండి అని అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఊపిరి తీసుకుంటూ ఉంటాడు కూడా. అలాంటి వ్యక్తికి విషం ఇచ్చి ఇంజక్షన్లో చంపేస్తారు. చంపేసిన తర్వాత అతని లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ బాగానే ఉంటాయి కాబట్టి వాటిని దానం చేసేస్తారు. బ్రెయిన్ డెడ్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, నీవు మంచి బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకున్నావు, షూ వేసుకున్నావు, అండ్ మంచి బెల్ట్ కట్టుకున్నావు, అండ్ ఆ తర్వాత ఏంటి, డాలు పట్టుకున్నావు. దీనికి హెల్మెట్ లేదని అనుకో, ఏదైనా బలంగా నీ తలకి తగిలి
లోపల బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని అంటే నువ్వు ఇవన్నీ ధరించుకున్నా కూడా ఉపయోగం లేదు. వింటున్నారా? ఇవన్నీ ధరించినా కూడా ఉపయోగం లేదు. దేవుడు ఏ రీతిగా ఈ హెల్మెట్ని తన యొక్క ఉద్దేశంలో చూపించాడు? రక్షణ అను శిరస్త్రాణం. ఎన్ని సంవత్సరాలుగా చర్చికి పోయి ఎంత విశ్వాసాన్ని నువ్వు కూడగట్టుకున్నా, ఎంత యాక్టివ్గా దేవుని యొక్క సేవలో పరిచర్యలో పాల్గొని పనిచేసిన, ఎంతో నమ్మకముగా దేవుని ఎదుట నీవున్న, వాక్యానుసారం నడిచిన, ఏం చేసిన, రక్షణ అనేది లేకపోతే యు ఆర్ డెడ్, చచ్చినట్టే లెక్క. రక్షణ, ఈ రక్షణ శిరస్త్రాణము మన ఆత్మీయ జీవితాల ప్రాణానికి చాలా చాలా మూలమైన లేక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సేవ్ చేస్తూ ఉంది. రక్షణ అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రక్షణే మనలను నడిపిస్తుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఈ బ్రెయిన్ వర్క్ ఏంట్రా అని అంటే శిరస్సు అని తీసుకున్నట్లయితే అది నాయకత్వానికి సూచనగాను అండ్ నిర్ణయాలు చేయడానికి సూచనగాను కనపడుతుంది. అందుకనే సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అంటే డెసిషన్స్ తీసుకోవాల్సింది ఎవరు సంఘం విషయంలో? దేవుడు. ఏది ఎవరు క్లీన్ చేయాలి వాటిని కూడా దేవుడే చూస్తాడా? డెసిషన్స్ అంటే ఆత్మపరమైనవే, వేరేగా ఆలోచించకండి. సో శిరస్సు అనేటువంటిది ఖచ్చితంగా నాయకత్వాన్ని చూపిస్తూ ఉంది. ఇక్కడ రక్షణ అనేది ఆత్మీయ జీవితానికి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ రక్షణ అనేది ఒకసారి పొంది కూర్చునేది కాదు. చాలా చోట్ల సంఘ విశ్వాసులు కొంతమంది రక్షణ పుచ్చుకున్నామండి. ఎక్కడి నుంచి పుచ్చుకున్నారు? ఎవరిచ్చారు మీకు? పుచ్చుకోవడం ఉండదు. రక్షణ పొందామండి కాదు. ఈ రక్షణ అనేది ఒక ప్రయాణం. వింటున్నారా? బైబిల్లో మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కనబడతా ఉంటుంది, రక్షణను కొనసాగించండి. అంటే రక్షణ అనేది ఒక ప్రయాణం. బైక్ మీద మనం ప్రయాణం చేసినంతసేపు ఏం ధరించి ఉండాలి? హెల్మెట్ ధరించి ఉండాలి. వింటున్నారా? హెల్మెట్ ధరించి ఉండాలి. ప్రయాణం ఆగినప్పుడే హెల్మెట్ని తీసి ఇంట్లో పెట్టాలి. మధ్యలో తీసావనుకో చెమట పట్టేస్తుందని, నువ్వు అనుకోనని పరిస్థితులు ఏదైనా ప్రమాదం వచ్చిందని అనుకో, కింద పడ్డావు అనుకో, తల పగిలిందనుకో, ఏమవుతుంది? బ్రెయిన్ డెడ్. కాబట్టి ప్రయాణం చేసినంతసేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ తీయొద్దు. ఇక్కడ రక్షణ కూడా అంతే. ఆత్మీయ జీవిత ఈ ప్రయాణంలో మనం ఈ లోక ప్రయాణం ముగించేంత వరకు ఈ రక్షణే నీకు శిరస్త్రాణముగా ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని కాపుదల చేస్తూ నిన్ను నడిపించాలి. శిరస్సుగా చూసినట్లయితే నాయకత్వం, శిరస్త్రాణంగా చూసినట్లయితే కాపుదల మన జీవితాలకు, మన ప్రాణాలకు. అండ్ ఫైనల్గా చూసినట్లయితే దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఖడ్గం దేనికండి? చేతికి వచ్చిన వాళ్ళందరినీ నరికేయడానికా? ఈ ఖడ్గం అనేది దేన్ని సింబలైజ్ చేస్తుందని అంటే మిలిటరీ పవర్ అండ్ జస్టిస్, అథారిటీ, అధికారాన్ని చూపిస్తుంది. అండ్ మిలిటరీ పవర్, సైనిక శక్తిని. అంటే ఖడ్గము చేతిలో ఉన్నది అని అంటే అధికారం కలిగి ఉన్నట్లు. సో దేవుని సన్నిధిలో ఆత్మీయార్థంలో విశ్వాసి చేతిలో ఉండాల్సింది ఏంటి? ఆత్మీయ ఖడ్గం. ఎంతమంది చేతుల్లో ఉన్నాయి ఆత్మీయ ఖడ్గాలు? దేవి మార్గ్ గారు చాలా షార్ప్గా ఆలోచన చేశారు. బైబిల్ చూపిస్తూ ఉన్నారు, రైట్? నేను అదే అడిగా. మిగతా కొంతమంది కొంత చేతులు ఎత్తుతూ ఉన్నారు. కొంత అంటే మీ దగ్గర చిన్న చిన్న కత్తులు ఉన్నాయా? చెప్పండి. మీలో ఎంతమంది దగ్గర ఆత్మీయ ఖడ్గాలు అని అనగానే ఇమ్మీడియట్గా షార్ప్గా మనకు వెలగాల్సింది ఏంటి? బైబిలే వెలగాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గాలు లేకుండా యుద్ధాలకు వెళ్ళిపోతారు చాలామంది, అనగా చర్చలకు వెళ్తారు. మరి గెలుస్తారో ఓడిపోయి వెనక్కి వస్తారో తెలియదు. కానీ
వితౌట్ బైబిల్స్ నేను పదే పదే చెప్తా ఉంటాను. ఈ ఆత్మీయ ఖడ్గం వాక్యం లేనటువంటి పరిస్థితుల్లో మనం యుద్ధాల్లో గెలవలేమండి. యుద్ధంలో గెలవాలంటే ఖచ్చితంగా నీ చేతిలో ఆయుధం ఉండాలి. ఆ దినాల్లో దేవుని వాక్యపరమైనటువంటి ఆ కాలంలో ఖడ్గం అయితే, ఈ దినాల్లో ఖచ్చితంగా AK-47 ఏదో అంతకన్నా మెరుగైనటువంటిది ఏదో వెపన్ మన దగ్గర ఉండాలి. సో దేవుని వాక్యం ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికైనా కానీ ఉపయోగపడే బలమైన ఆయుధం దేవుని వాక్యం. దేవుని వాక్యము అను ఆత్మఖడ్గాన్ని ధరించి సంపూర్ణులై ఉండాలి. దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచంలో ఎన్ని కవచాలు ఉన్నాయండి? ఎన్ని అంశాలు ఉన్నాయి? సత్యము అనే దట్టి, నీతి అను మైమరువు, సిద్ధ మనసు అను షు, విశ్వాసము అను డాలు, రక్షణ అను శిరస్త్రాణము, వాక్యమను ఖడ్గం. ఎన్ని? 6. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఈ 6 నీవు కలిగి ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో అండ్ భౌతిక జీవితంలో సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వింటున్నారా? దేవుని యొక్క వాక్యము చెబుతున్న రీతిన భౌతిక పరమైనటువంటి సేఫ్ కోసం, అంటే రక్షణ కోసం సర్వాంగ కవచం ఏ రీతిగా ధరించాలో, ఆత్మ సంబంధమైన సెక్యూరిటీ సేఫ్ కోసం దేవుడు చెప్పిన ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచాన్ని ధరించాలి. అవి ధరించిన తరువాతే నీవు యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీ పక్షముగా నిలిచి నీకు బలం ఇచ్చి నీకు జయం ఇస్తాడు. ఇవి లేని పరిస్థితుల్లో మనం ఓడిపోయి వెనక్కి రావాల్సిన వారమై ఉంటాము. ఒక మాట, గెలిస్తే బహుమానము, ఓడితే అవమానము. ప్రార్థన. సర్వోన్నతుడ వందనాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. మరి నీ వాక్యం చెప్తున్నట్లు సర్వాంగ కవచమును ధరించుకొని ఆ సిద్ధపాటుతో మేము అపవాదికి ఎదురు వెళ్ళి నీవిచ్చిన ధైర్యముతో పోరాడి జయము పొంది నీ రాజ్య వారసులుగా నిత్యము నీతో సంతోషించటానికి వాక్యం వింటున్న ప్రతి విశ్వాసికి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.